పెట్టుకోండి. ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేసి భోజనాలు చేసి అందరూ వెళ్ళాలనిగా కోరుతున్నాను. మీ మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. మీ మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కొంచెం షేర్ చేస్తాను. కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మేమంతా ఆర్టీసీలో రామచంద్రరావు గారితో మాకు 50 సంవత్సరాల అనుబంధం. మేము 1970 నుంచి 2008లో నేను రిటైర్ అయ్యాను. జూన్లో, వారేమో నవంబర్లో రిటైర్ అయ్యాను. ఒకటా రెండా ఎన్ని అసలు పొద్దున్న లేస్తే మాకు ఏ రకమైనటువంటి ఆయన అందరితో కూడా ప్రేమమయంగా ఉండేవాడు. అందరినీ కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉండేవాడు. హెల్పింగ్ నేచర్గా ఉండేది. వీళ్ళు పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళ ఇంటికి బన్సిలాల్పేటలో ఉన్నప్పుడు కూడా నేను రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. చాలా క్లోజ్డ్ అండి. ఇప్పుడు మాకేంటంటే మా అనుబంధం అసలు మాటల్లో చెప్పడానికి అసలు చాలా మాకే ఇదిగా ఉందన్నమాట. సడన్గా వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఇట్లా అయింది హాస్పిటల్లో వేసారంటే మేము ఆ రోజు పరిగెత్తుకొని వచ్చి హాస్పిటల్లో చూసాము. ఎంతో బతుకులాడి వాళ్ళని లోపలికి వెళ్ళి ఐసీలో చూసాము. ఆయన స్క్రోలో లేడు. కానీ ఆ చూసిన తృప్తి వల్ల మాకు ఆ రోజు కాస్త చూసామనే ఒక తృప్తి ఉందన్నమాట. తర్వాత కార్యక్రమాలు కూడా అన్నీ మేము పార్టిసిపేట్ చేసాము. మా మిత్రులందరూ కూడా వచ్చేసి చాలామంది. ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరం. ఆయన సేపు ఇప్పుడు గాయత్రి గురించి కానీ శశాంక్ గురించి కానీ వీళ్ళ పేర్లు కూడా మాకు ఎప్పటికీ నోట్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. అంత అనుబంధంగా ఉండేది. ఫ్యామిలీ కానీ ఏదైనా ఎవరికైనా సలహా కావాలంటే బ్రహ్మాండంగా విపులంగా కూర్చోబెట్టి అన్నీ చెప్పేవాడు. విసుక్కునేయడం కాదు, ఏం లేకుండా ఎవరికైనా సమస్య ఉంటే సహాయపడే ఆయనకి ఎప్పుడు మనస్తత్వంగా సాయం చేసుకోవడం. మా ఎన్నో ఉద్యోగ రీత్యా కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా మేము స్టార్ట్ చేసాము. తర్వాత ఆఫీసర్లుగా అయిపోయి ఆఫీసర్లు అయిన తర్వాత కూడా మా అనుబంధం అట్లాగే కొనసాగింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ పనిచేసినా కానీ ఆయన దగ్గర నేను మొత్తం మేమందరం లీగల్ సెల్లో లా డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళము. 20 సంవత్సరాలు దాంట్లోనే పనిచేసాం. ఎక్కడెక్కడో కేసులు, సుప్రీంకోర్టు కేసులు కానీ బాంబే వెళ్ళాలన్నా, మద్రాస్ వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా అర్జెంట్ కేసు ఉందంటే పరిగెత్తడము సేపు ఆ దృక్పథం ఉండేది. వర్క్ మైండ్ సేపు వర్క్ ఫ్యామిలీలో తెచ్చుకోలేకపోతే ఫ్యామిలీలో వాళ్ళంతా టైమే ఉండేది కదా. లేస్తే కేసు, గొడవలు, ఇదే పరిగెత్తడం, ఆఫేడు, అడ్వకేటు ఇవి అనమాట. మా లీగల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సాధక బాధలు ఆయన అన్నీ కూడా సహించి తట్టుకొని నిలబడి మా అందరినీ కూడా వారికి హఠాత్తుగా కాలం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకు మనమందరం కూడా ప్రార్థన చేసి శాంతి కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం మనకు కలిగించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మేడం మీకు చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పరిచయం దాదాపు 50 సంవత్సరాలు పైబడింది. పరిచయం మొట్టమొదటిసారి ఆఫీస్లో 72 నేను కలిసినప్పుడు జ్ఞాపకం నాకు. తర్వాత మహబూబ్ నగర్ కొత్తగా కలిసి పనిచేసినాను. సో ఆయన సరిగ్గా ఉన్న రోజు నుంచి ఆఫీసర్ అయిన తర్వాత కూడా మార్పు రాలేదు. అదే ఆప్యాయత, అదే పలకరింపు. సో దాదాపుగా ఒక జనవరి నుంచి ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు అనేది నేను మరి డాక్టర్ చంద్రారెడ్డి యాదగిరి పక్కన నేను ఇక్కడ ఎంపీ సెటిల్ అయినాను. దాదాపుగా ప్రతిసారి మేము మాట్లాడుకునేటప్పుడు ఈ యాదగిరి గుట్ట రీఓపెనింగ్ రెనోవేషన్ అయిన తర్వాత ఆయన ఒక కోరిక, దాదాపు 2 సంవత్సరాల నుంచి నాకు తెలుసుకున్నాను, నేను మీ ఊరికి వస్తాను, నన్ను దర్శనానికి తీసుకోవాలి. ప్రతిసారి నేను మా ఊరికి
పోయినప్పుడల్లా ఆయన ఫోన్ చేసేవాళ్ళు. సో ఈ జనవరి ఈ సంవత్సరం జనవరి నుంచి ఇంకా ఫోన్ ఎత్తడం లేదు. దగ్గర ఎప్పుడు ఫోన్ ఎత్తినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. లాస్ట్ ఫోన్ ఆయన నాకు మళ్ళీ 10th ఏప్రిల్ నాడు నాకు మళ్ళీ నా ఫోన్ రిసీవ్ చేసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఏంటి ఇబ్బంది, నీ ఫోన్ దొరకట్లేదు వచ్చాక పెట్టి చెప్తాను. దాదాపుగా నేను ఒక 3-4 months కొంచెం ఆరోగ్యం బాగలేదు, కిడ్నీలు వస్తున్నాయి, మాట్లాడలేకపోతున్నా. అందుకని ఫోన్ పక్కన పెట్టాను. 17లో రిటైర్ అయ్యాను. ఫోన్ ఇక్కడ తీయకున్నాను. 19లో నేను కూడా వస్తే వాళ్ళు అప్పటి సీరియస్ ఇక్కడ ఉంటే మీ మేడం సంగతి చేసిన తర్వాత నేను విద్యాసాగర్ హాస్పిటల్ చూసి వచ్చినాము. చనిపోయిన రోజు శాంతి కలగాలని చంద్రరావు గారి బంధువులు మిత్రులు అందరూ కూడా నేను పిఎన్ రెడ్డి అని రామచంద్రరావు గారి క్లాస్మేట్. మేము ఇద్దరు కూడా లాలో ఒకసారి చేరాము, ఒకసారి పాస్ అయ్యాము. తర్వాత మేము ఆర్టీసీలో చేరడం కూడా ఒక 2 నెలల డిఫరెన్స్ తోటి చేరి సర్వీస్ అయిపోయే వాళ్ళు కూడా కలిసి పనిచేసాము. లా ఆఫీసర్ వారు సీనియర్ లా ఆఫీసర్ అయ్యారు, నేను కాలేజీకి పోయాను. తర్వాత మేమిద్దరం కూడా ఎంతో అనుబంధంగా ఉండి అందరిని అజాత శత్రువు, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక ఆర్టిస్టులు శత్రువు అనేవాడు లేడు. అందరితో కూడా మమేకంగా ఉండి అందరి సమస్యల్ని కూడా సావధానంగా వినేసి వాడికి పరిష్కారం చెప్పేవాడు. వారు ఈ విధంగా ఈ పరిస్థితిలో నేను 2-3 సార్లు కూడా వాడిని ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ మనవడు ఫోన్ లాగేసుకుంటున్నాడు, నన్ను మాట్లాడనివ్వడం లేదు ఇదని చెప్పేసి మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. నాకు నెల 15 రోజులు ఒకసారి అలా మాట్లాడుతున్నారు. మెటీరియల్ కలెక్షన్ చేసుకొని స్టోర్లో అప్పటి నుంచి కూడా బాగా పరిచయం. కానీ ఈ చిన్న ఉద్యోగం అని కూడా లేకుండా ఆయన ఒకే రకంగా ఒక పద్ధతి ప్రకారంగా ఎవరిని చిన్న చూపు చూడకుండా చూసేవాడు. చాలా మంచి ఈ క్యాడర్ ఆ క్యాడర్ కాదు, మంచి నవ్వు ముఖంతో ఎప్పుడు పలకరించేవాడు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని చిన్న అవసరం ఉందంటే ఆయన అనిపించిపోయేటోళ్ళు. కానీ ఎందుకు వచ్చినాం అని అడిగేటోడు కాదు. ఆయన కూర్చుంది ఏదో మంచి సమాధానం చెప్పి, కానీ ఎప్పుడు రాంగ్ పొజిషన్ ఇచ్చేవాడు కాదు, కరెక్ట్ పొజిషన్ ఇచ్చేవాడు. నష్టమైనా లాభమైనా కూడా ఒకటే రకంగా ఇచ్చేటోడు. కానీ ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం ఇచ్చేటోడు కాదు. కానీ అట్లాంటి మహానుభావుడు మన కళ్ళ ముందంటే ఆయన ఆత్మశాంతి కలగాలని అందరినీ కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు నాగరాజు. నేను ఆర్టీసీలో రిటైర్ అయ్యాను 2017లో, ఇంప్లిమెంట్ డైరెక్టర్గా. కాకపోతే వారు 2018లో రిటైర్ అయినా కూడా వారు ఏంటంటే లీగల్ డిపార్ట్మెంట్కి ఎట్టుకుండేవారు. పర్సనల్ డిపార్ట్మెంట్లో కూడా చాలా నేర్పరు వారు. కొంతమంది మేము చాలా సలహా తీసుకునేవారు అన్నమాట. రిటైర్ అయినాక కూడా చాలా విషయాలు లీగల్ డిపార్ట్మెంట్ రిటైర్ అయినాక కూడా రెగ్యులర్గా మాట్లాడేవారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టచ్ లేదు, కానీ రామచంద్రరావు గారితో రెగ్యులర్గా టచ్ ఉంది. అందరూ అమెరికాలో వెళ్ళపోయినప్పుడు కూడా చాలాసార్లు మాట్లాడాను. తర్వాత ఆఫీసర్ల విషయంలో కూడా నేను ఉన్నాను. వారు నన్ను ఉండమని వారే నన్ను ప్రోత్సహించారు. కొన్ని పోస్టులను వైస్ ప్రెసిడెంట్ ఉండమని నామినేట్ చేసి నన్ను ప్రోత్సహించడం జరిగింది. మొదట 1 year నుండి కొంచెం ఆయన మరి కొంచెం ఊరుడే ఉంటారు. 1 year నుండి మాత్రం కొంచెం యాక్టివ్గా లేకుండా ఉన్నాడు. నాకు చూస్తాను మాట్లాడడం కూడా వేరే 75 years ఇంత చాలా ఎర్లీగా అంటే మరి మేము ఎప్పుడు కూడా అంత సిక్కులేడ్ అయ్యి మరి ఈ మధ్యకాలంలో కొంచెం ఉందనుకున్నాను. చాలా నిజంగా బాధాకరం. చాలా మనకు పేషెంట్స్ ఎక్కువ ఓపిక ఇంత చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా వివరంగా, ఏదో పైపైన ఎక్స్ప్లెయిన్ చేయడం. నిజంగా మేము చాలా నేర్చుకున్నాము, చాలా గైడెన్స్ తీసుకున్నాము. నిజంగా అది ఒక లాస్ అది మాట్లాడి కూడా ఫ్యామిలీకి కూడా లాస్. వారి ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులకు సంతాపం జరిగింది.
అసలు నాకు మా అమ్మగారికి కొలీగ్ ఆయన, మా అమ్మగారు ఆర్టిస్టులు పనిచేసేవాడు. సో అంటే ఆ జనరేషన్ మా అమ్మగారు మా నాన్నగారు ఆయన కొలీగ్స్ ఒకప్పుడు. సో ఆయన మహాలక్ష్మి గారు అకౌంట్స్ డిపార్ట్మెంట్. మహాలక్ష్మి గారు తెలుసు మొన్న ఎందుకో ఈ మధ్య ఒకసారి వచ్చి రోడ్ మీద కలుసుకుంటే ఒక అరగంట సేపు మాట్లాడారు. మీ అమ్మగారి గురించి మా అమ్మ గురించి చెప్పడం, మా నాన్నగారి గురించి చెప్పడం. మా నాన్నగారు ప్రింటింగ్ ప్రెస్లో చేసేవాళ్ళు చార్జ్మెన్ లాగా, శంకర్రావు గారు. శంకర్రావు తెలుసు, కళాకారులు అట్లాగా. సో అసలు నేనైతే అంటే యాజ్ ఎ పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎప్పుడు కానీ కోపం ఉండడం కానీ, బాధ ఉండడం కానీ, విసుగు ఉండడం కానీ అసలు చూడలేదు. అంటే ప్రాబబ్లీ ఒక 15 years అయి ఉంటుందండి. మేము మాకు ఆపోజిట్ హౌసే ఆయన. సో 15 yearsలో లైక్ ఐ వాజ్ లైక్ ఏది అడిగినా కానీ నాకు ఏదైనా డౌట్ వచ్చింది. కరెంట్ బిల్ గురించి డౌట్ వచ్చింది, వాటర్ బిల్ గురించి డౌట్ వచ్చింది. ఇది ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి సిచ్యువేషన్ అంటే ఫస్ట్ వెళ్ళి అడిగేవాడు. అడిగితే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, నువ్వు పట్టించుకోకు, లేకపోతే ఇది ఇట్లా చేస్తే అట్లా అవుతుంది అని కరెక్ట్ గైడెన్స్ అనమాట. అంటే బికాజ్ ఆయన మనం సామెత చూడండి, అన్నీ ఉన్న పళ్ళు ఉన్న చెట్లన్నీ అట్లా అణిగిమణి ఉన్నట్టుగా హీ హ్యాస్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ హిమ్. అంటే లైక్ ఐ ఫెల్ట్ ఐ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ఎర్త్. సో లైక్ వెరీ డిఫికల్ట్, అలాంటి వాళ్ళని మనకు దొరకడం చాలా కష్టం, వెరీ రేర్. సో వీ మిస్ కొన్ని మనకి కంట్రోల్లో ఉండవు సో లైక్ వీ మిస్ అండ్ హోల్ హార్ట్ఫుల్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అందరికీ కూడా విల్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ కీపింగ్ ఆల్ హిస్ థాట్స్ ఇన్ ద మెమరీస్. అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్. 1 year గ్యాప్ గురించి మీరు అడిగారు కదా, నేను చెప్తాను. సో లాస్ట్ 1 year మీరు అన్నట్టుగా ఈ గాట్ అది టోటలీ సర్ప్రైజ్ ఫర్ అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సిక్ అవుతాం అనేది మేము చూడలేదు. ఏదో గ్యాస్ ప్రాబ్లమ్స్ అని ఇలాంటివి ఏదో చిన్న పెద్ద తప్పించి ఈ విధంగా అవుతుంది అనేది నో వన్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. అండ్ బ్రెయిన్కి ఇలా ప్రాబ్లం వస్తుంది అనేది టోటలీ లైక్ వీ నెవర్ డ్రీమ్డ్ అబౌట్ ఇట్. అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. బట్ లైక్ యూ సెడ్ లాస్ట్ 1 year నుంచి అతనికి ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఎక్కిళ్ళు అసలు బ్రెయిన్కు రావటం మొదలైంది. దట్ వాస్ లైక్ అంతకుముందు కూడా వచ్చింది, ఆ తర్వాత మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోయింది. అట్ దిస్ టైం అది కొద్దిగా అగ్రివేట్ అయినట్టుగా. అండ్ దెన్ దెర్ వాజ్ స్మాల్ అబ్జర్వేషన్, చిన్న కుర్పులాగా ఉంది దీంట్లో మన ఫుడ్ పైప్లో. అందువల్ల అది ఇన్స్టిగేట్ అవుతుందని చెప్పి అలా అనుకున్నారు. దానివల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అండ్ దట్ వాజ్ గోయింగ్ ఆన్. దానివల్ల ఇలా వచ్చిందనేది ఎవరు అనుకోలేదు. బట్ దట్ వాజ్ నాట్ ద రీజన్ ఆల్సో. మేబీ పాస్ట్లో అంత ముందర వర్క్ వల్ల, యొక్క ప్రెషర్ వల్ల దట్ మైట్ హ్యావ్ డెవలప్డ్ విచ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్. ఈ లాస్ట్ బాగా యాక్టివ్గా లాస్ట్ 6 months యూ మైట్ హ్యావ్ హర్డ్ లైక్ హీ హస్ వెంట్ టు అస్సాంకి వెళ్ళారు. అక్కడ మన కామాఖ్య అమ్మవారు ఉన్నారు కదా, దర్శనం చేసుకున్నారు. త్రిపురకి వెళ్ళారు, బాల త్రిపుర సుందరి దర్శనం చేసుకున్నారు. అండ్ ఆల్ అవన్నీ చాలా ఈజీగా అన్నీ నడవాలి, పెద్ద మెట్లు అవన్నీ ఉన్నాయి. యూ కుడ్ ఎబుల్ టు డూ. ఆయన మోకాళ్ళలో నొప్పి ఉంది యాక్చువల్లీ బికాస్ ఆఫ్ మోకాలు అరిగిపోయాయి అంటారు కదా ఆ సిచ్యువేషన్. బట్ హీ టుక్ దట్ వెరీ ఛాలెంజింగ్ వే. అవన్నీ కూడా వెళ్ళారు, నడిచారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత రీసెంట్గా మళ్ళీ సౌత్ మన మ్యాంగ్లూర్ వెళ్ళారు. కుక్కి ఆ టెంపుల్స్, అక్కడ ఉన్న మన ఉడిపిలో ఉన్న కృష్ణుడు ఆ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆల్ హీ హాస్ డన్ యాక్టివ్లీ. ఒక్క మాట కూడా లేదు నాకైనా బాగా రెస్ట్ తీసుకోవాలి, అలసిపోయాను అలాంటిది ఏం మాట్లాడలే. హీ వాజ్ వెరీ ప్రెజెంట్ ఆఫ్టర్ కమింగ్ ఆఫ్ లాస్ట్ బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ 1 week నుంచి హీ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు. అది మైట్ హ్యావ్ ఇనిషియేట్ అయిందో లేకపోతే అదేమీ కారణం అనేది అయి ఉండొచ్చు. బట్ అది కూడా హీ వాజ్ రిలేటింగ్ టు ద గ్యాస్ ప్రాబ్లం. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ పెద్దవాళ్ళు కదా. సో ఎనీథింగ్ లైక్ దట్, ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయనో లేకపోతే దాన్ని లైట్గా తీసుకోకండి. ఇమ్మీడియట్గా డాక్టర్కి వెళ్ళి అట్లీస్ట్ మన హార్ట్కి 2D ఎక్కువ చేయించుకోవటం, ఆ తర్వాత ఈ MRI చేయించుకోవటం అనేది మంచిది. ఏదైనా క్లాట్స్ ఉన్నాయి ఏదైనా ముందరంగా తెలుస్తుంది. ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా మొత్తం బ్లాకేజెస్, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సింప్లీ సెడ్ ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు. అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఎందుకంటే ఆ బ్లాక్ ఎలా ఉందంటే ఈవెన్ దే డిడ్ యాంజియో, అది క్లియర్ కాదు. ఫ్యాట్ డిపాజిట్స్ ఉంది, అది బ్లాక్ అయిపోయినాయి. ఇంత నర్వ్ లోపల బ్లాక్ అయి ఉంది అన్నారు.
అదేమో చిన్నదైతే తీసుకొని అక్కడ ఆపరేట్ చేసే కండిషన్ కూడా లేదని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్ ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చేసింది. అండ్ వెన్ వీ టుక్ హిమ్ ఫ్రమ్ హియర్ హీ వాజ్ ఓకే, చేతులు ఎత్తమన్నా కాళ్ళు ఎత్తమన్నా ముడవమన్నా హీ వాజ్ డూయింగ్ ఆల్ దట్. అంత కంప్లీట్గా పారాలైటిక్ పొజిషన్గా ఏం లేదు. టు అన్ ఎక్స్టెంట్ రికవర్ అవుతారనే ఉద్దేశం ఉంది. అక్కడికి వెళ్ళిన 3 అవర్స్లో ఎవ్రీథింగ్ గాట్ చేంజ్. ఎంఆర్ఐ చేసి మళ్ళీ ఈఆర్కి తీసుకొచ్చాము. ఈఆర్కి తీసుకురాగానే అంత ముందర ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అన్నీ ఆగిపోయినాయి, మాట రావడం ఆగిపోయి. అంత ముందర ఇట్ వాజ్ రోలింగ్ బట్ హీ వాజ్ ఎబుల్ టు స్పీక్ సంథింగ్, బట్ అది కూడా ఆగిపోయింది 3 అవర్స్. అండ్ దే షిఫ్టెడ్ హిమ్ టు వెంటిలేటర్స్. ఆ వెంటిలేటర్స్తోనే ఈ కంటిన్యూ ఫర్ మోర్ అండ్ 3 hours ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేదండి హాస్పిటల్? అంటే ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటే వెన్ దే డిడ్ ఎంఆర్ఐ దేర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ దే విల్ గో విత్ బ్లడ్ థిన్నర్స్, ఎకోస్ప్రిన్, ఆ తర్వాత రోజోవాస్ అలాంటివి ఇచ్చారు. అంటే ఏమైనా కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ట్రైగ్లిసరైడ్ లాంటివి ఏమైనా అది క్లియర్ అవుతుంది. దే స్టార్టెడ్ ఇట్, బట్ దానివల్ల ఏమి కనపడలేదు. అసలు ఆస్పిరిన్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఆస్పిరిన్ ఈజ్ కంటిన్యూస్, అది 75 mg కంటిన్యూస్గా వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనకి క్లాట్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు అసలు. సో ఆస్పిరిన్ అస్సలు అవాయిడ్ చేయండి. 90% మా ఏజ్ గ్రూప్ అందరం ఆస్పిరిన్ ఈజ్ రెగ్యులర్ మెడిసిన్. ఎందుకంటే మనం తినే డైట్కి వాటికి అసలు సెట్ అవుతుంది. సో వీ నీడ్ టు టేక్ ఆస్పిరిన్ పక్కా. హార్ట్ బ్లాకేజెస్ అవన్నీ దానికి రిలేటెడ్. అదే దట్స్ వై ఐ సెడ్ 2D ఎకో చేయించుకుంటే మనకి బ్లాకేజెస్ అంటే ముందరగా తెలుస్తుంది. ఒక డాక్టర్ ఏం చెప్పారంటే నాకు ఎవరి బర్త్డే మొత్తం బాడీ స్కాన్ చేయించుకోండి అని చెప్పారు. బర్త్డే రోజున మనం కేకులు అవన్నీ తింటాం కానీ దీని గురించి పట్టించుకోవాలి. సో హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ బర్త్డే క్యాలెండర్లో నోట్ చేసుకొని బాడీ స్కాన్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మాట్లాడతా రెడీ.
Never expected. అక్కడ వాళ్ళ స్టాఫ్ అట్లా మాటలు యాక్చువల్లీ మేము మా అమ్మ సంతానం 7 మంది మొత్తం పూర్తి కట్టాలి కదా డబ్బు 7లో మొదట 2 నెక్స్ట్ ఇద్దరు తెలియదు తర్వాత నెక్స్ట్ ఇద్దరు మా తమ్ముడు 5వ వాడు ఇప్పుడు జన్మలో ఎవరు తీసుకోలేదు జరిగిపోయింది. యాక్చువల్గా మన తమ్ముడు ఏంటంటే మొదలు సింపుల్ ప్రాబ్లం కూడా వచ్చిందన్నారు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే 2 రక్తనాళాలు బ్లాక్ అయిందని చెప్పారు. తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ ఇంకన్ని రక్తనాళాలు బ్లాక్ అయిందన్నమాట. తర్వాత మళ్ళీ బ్రెయిన్ డెడ్ అని చెప్పారు. తర్వాత ఇంకో వారం 10 రోజుల తర్వాత మనిషి పత్త లేకుండా పోయింది. పోయిన నెల 29వ తారీఖు శివైక్యం చెందాడు. చాలా బాధగా ఉంది. మొదటి నుంచి మా తమ్ముడు చాలా ఇంటెలిజెంట్, చాలా సెల్ఫ్ మేడ్ మ్యాన్. అంత చదువు ఆయన సొంతంగా చదువుకున్నది. ఏపీఎస్ఆర్టీసీలో ఆయన చిన్న పొజిషన్లో జాయిన్ అయినాడు. తర్వాత ఆయన సొంతంగా పైకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఆయన గ్రాడ్యుయేషన్ తర్వాత మొదలు పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేశారు. తర్వాత ఏం చేశారంటే ఎంఏ పర్సనల్ మేనేజ్మెంట్ చేశారు. తర్వాత LLB చదువుకున్నాడు. సో ఇవన్నీ బెనిఫిట్స్ అనేది చూసి వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే ప్రమోటెడ్. ఫైనల్లీ ఆయన ఏ పొజిషన్కి వచ్చాయంటే పార్టీలో చీఫ్ పర్సనల్ మేనేజర్ లెవెల్కి వచ్చాడు. ఆ రోజులో ఆంధ్రప్రదేశ్ అంతా యునైటెడ్గా ఉండేది. ఈ వాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఇది పర్సనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ. కుమార్ రత్నం నిజంగా నిన్న 10 రోజులు చాలా పట్టుదలతో ఎన్నో యావత్తు చక్కగా నిర్వహించారు. ఆయనగా ఆయన ఫ్యామిలీకి బాగుంది. ఆయురాలు ఎస్ఐ గారు చెప్పాను. ఇవాళ
సంసారం కూడా మొత్తం శోకరక్తంలో ఉంది. భగవంతుడు వాళ్ళందరికీ ఈ శోకం నివృత్తి చేసేట్టుగా కరేజ్ ధైర్యాన్ని ప్రసాదించాలని విశ్వసిస్తున్నాను. మాట్లాడేవాడు చాలా నిదానం వేసి తర్వాత పిల్లలు బాగా కష్టపడి బాగా చదివించారు, మంచిగా క్వశ్చన్స్ చేశారు. అన్ఫార్చునేట్లీ అసలు ఎలాంటి రోగం ఏమి లేకుండా సడన్గా వెళ్ళిపోవడం చాలా బాగా. కాబట్టి నెక్స్ట్ మా వైఫ్, మా చెల్లెలేను, ఆమెను జాగ్రత్తగా పిల్లలు చూసుకోవాలి. ఇద్దరు పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకొని మాకు ఎలాంటి కష్టం కలుగుతుంది. నమస్కారం. నాకు బావగారు వలస అయ్యారు. నాకు బాగా ఆయనతో బాగా సన్నిహితంగా ఉండేవారు. ఎక్కడైనా ఇప్పుడు కలిసిన ఫంక్షన్ చాలా అందరినీ మా ఫ్యామిలీ గురించి కానీ అందరినీ అడిగేవారు. నాకు ఈ వార్త సడన్గా ఆయన పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. చాలా విషయం తెలంగాణ చాలా బాధపడ్డాము. మా నిజంగా షాక్ లేదు. చాలా మంచివాళ్ళు, అందరితో ఆప్యాయతగా ఉండేవారు. మా అక్కయ్య గారిని, వాళ్ళ అబ్బాయికి నేను వాళ్ళ అక్కయ్యని, అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. సంవత్సరము ఒక 14 సంవత్సరాలు బయలుదేరుతుంది. ఈ జననం మరణం అనేది మానవుడి యొక్క నియంత్రణలో ఉండదు. అది సహజ సిద్ధమైంది. ఆ పరమాత్ముడు నియంత్రించేది సాగుతుంది. ఈ పుట్టుక అనేది ఎంత సహజమో మరణం అనేది అంతే సహజం. ఆయన తన యొక్క బాధ్యతలన్నీ నిర్వర్తించి ఆ భగవంతుడి సంవత్సరం ఆయన భగవత్ కొద్ది రచించారు. అది ఉన్న జీవన కాలంలో నేను ఆయన గురించి గమనించింది ఏంటంటే ఆయన నిగరివి మితభాషి. ఈ రెండు విషయాలు నాకు గట్టిగా తెలుసు. ఆయన పెద్దగా మాట్లాడేవాడు కాదు. గర్వం అనేది ఆయన ఎప్పుడు చాలా గర్వించదు. ఇంకొక ముఖ్యమైన విషయం నేను గమనించింది, 4 దశాబ్దాలకు పైగా వైవాహిక జీవితం గడిపారు. వారి యొక్క దాంపత్య జీవితం అనేది విడదీయరైన బంధం. ఈ సందర్భంలో ముఖ్యంగా ఆమెకు సరైనటువంటి సహకారం అందించి ఆమెకు బలం చేకూర్చాలి, ధైర్యాన్ని చేకూర్చాలి. ఆ విషయాన్ని గురించి ఒక సంతానం అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారు ఆమె విషయంలో ఎక్కువగా శ్రద్ధ వహించాలని ఉన్నది. ఆ భగవంతుడు రచించిన రామచంద్రరావు గారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుతున్నాను. నాకు నాన్నగారు యాక్చువల్లీ మా పెళ్లి జరిగిందే మీ నాన్నగారు. సో నేను వారి గురించి చెప్పేంత పెద్దవాడిని కాకపోయినా నా అనుభవంతో నేను చూసింది ఆయన హీస్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. అండ్ వాళ్ళు చెప్పినట్టు చాలా అవసరం ఉంటేనే మాట్లాడే మనిషి ఆయన. కానీ మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడతారు, ఫ్యాక్ట్ మాట్లాడతారు. అలా ఉండే ఆయన మాకు ప్రతి ఫంక్షన్కి మా ఫ్యామిలీతో ఆయన అటెండ్ అయ్యేవాళ్ళు, మాకు ఆశీర్వదించేవాళ్ళు, మాకు చదువు అండగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది ఒకటే, మీరు చిన్నపిల్లలు అయినా కూడా ప్రస్తుతం మీ మదర్ని చూసుకునే బాధ్యత మీదే. కానీ ఈ కార్యక్రమం నాన్నగారిది ఇంత సభ్యంగా చేసినందుకు డెఫినెట్గా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరూ బాగుంటారు. Okay.